In this video we will discuss about cash inflows or uneven problems అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లాస్ట్ వీడియోలో వచ్చేసి క్యాష్ ఇన్ఫ్లోస్ ఈవెన్ ప్రాబ్లమ్స్ అనేవి ఈవెన్లో ఉంటే ఎలా సాల్వ్ చేయాలో లాస్ట్ వీడియోలో చూసినాం. ఈ వీడియోలో వచ్చేసి అన్ఈవెన్లో ఉంటే ఎలా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలో చూద్దాం. ద కాస్ట్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ ఈజ్ ₹50,000 విచ్ హ్యాస్ బీన్ ఎక్స్పెక్టెడ్ లైఫ్ ఆఫ్ 5 years. 5 years వచ్చేసి మనకు 50,000. ద క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ నెక్స్ట్ 5 years వచ్చేసి 24,000. నెక్స్ట్ ₹26,000, 20,000, 17,000, 16,000. అంటే 5 years వచ్చేసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్కి ఈ ఎనర్జీ క్యాష్ ఇన్ఫ్లోస్ అనమాట. డిటర్మైన్ ద పే బ్యాక్ పీరియడ్. ఈ అన్ఈవెన్ కాబట్టి ఇక్కడ ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది ఇచ్చినారు. అదే ఈవెన్ అయితే కంప్లీట్ 5 yearsకి వచ్చేసి ఒకే వాల్యూ ఉంటుంది అనమాట. ఇది అన్ఈవెన్కి అండ్ ఈవెన్కి ఉన్న కంపారిజన్ వేరీ అనమాట. ఇప్పుడు పే బ్యాక్ పీరియడ్ ఫార్ములా అయింది కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది మనకు ఫార్ములా. ఇయర్ 1, 2, 3, 4, 5 ఇది టేబులర్ కాలం అనమాట. క్యాష్ ఇన్ఫ్లోస్ రూపీస్ ఫస్ట్ ఇయర్కి ఎంత 24,000, సెకండ్ ఇయర్కి 26,000, థర్డ్ ఇయర్కి 20,000, ఫోర్త్ ఇయర్కి 17,000, ఫిఫ్త్ ఇయర్కి 16,000 అనమాట. ఇది క్యాష్ ఇన్ఫ్లోస్ ఇయర్ 1, 2, 4 అలా 5 వరకు ఇచ్చినారు. ఇప్పుడు దీనికి మనము క్యుములేటివ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది కనుక్కుందాం. క్యుములేటివ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది ఎలా కనుక్కోవాలంటే మనకు ఫస్ట్ ఇక్కడ 24,000 అనేది ఇన్వెస్ట్ చేసిన క్యాష్ ఇన్ఫ్లోస్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చేసి 24,000. ఇది ఫస్ట్ ఇయర్కి. అప్పుడు క్యుములేటివ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత ఉంటుంది, అప్పుడు ఇన్వెస్ట్ చేసినా కాబట్టి సేమ్ అదే ఉంటుంది 24,000. నెక్స్ట్ 24,000. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేసి 24,000 ప్లస్ 26,000. 24,000 ప్లస్ 26,000 ఎంత 50,000. నెక్స్ట్ 50,000 ప్లస్ 20,000 ఎంత 70,000. నెక్స్ట్ 70,000 ప్లస్ 17,000 ఎంత 87,000. 87,000 ప్లస్ 16,000 ఎంత 1,03,000 అనమాట. ఓకేనా? ఇలా మనము క్యాష్ ఇన్ఫ్లోస్ క్యుములేటివ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు క్యాష్లో కూడా చూడండి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకు 24,000 ఉంటుంది. మళ్ళీ 24,000 ప్లస్ సెకండ్ ఇయర్కి ఎంత ఉందో క్యాష్ ఇన్ఫ్లోస్ అది వేయాలి. అప్పుడు ఎంత 50,000. నెక్స్ట్ 50,000 ప్లస్ థర్డ్ ఇయర్కి ఎంత 20,000, అప్పుడు 70,000. 70,000 ప్లస్ 17,000 చేస్తే 87,000. నెక్స్ట్ 87,000 ప్లస్ 16,000 చేస్తే 1,03,000 అనమాట. ఇలా మనము క్యుములేటివ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడంటే మనకు ప్రాబ్లం అనేది మనకు అన్ఈవెన్లో ఉన్నప్పుడు. అబౌవ్ table shows that the original investment can be recovered by the end of the second year and hence the project has 2 years. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ అండ్ హెన్స్ ద ప్రాజెక్ట్ హ్యాస్ 2 years. ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు, క్వశ్చన్లో వచ్చేసి మనకు కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ 50,000 కదా. అంటే 50,000 ఎప్పుడు వచ్చిందో ఆ ఇయర్ అనేది మనము తీసుకుంటామంట. అప్పుడు మనము రికవర్డ్ అవుతుంది అనమాట. మనకు పెట్టిన కాస్ట్ అంతా మనకు రికవర్డ్ అయిపోద్ది. అంటే ఎగ్జాక్ట్ నేను ఎంత పెట్టినా అంత వస్తుంది అనమాట. అదే ఇక్కడ రాసినాం. అంటే 50,000 అనేది ఎప్పుడు వచ్చింది నాకు ప్రాజెక్ట్ ఆఫ్ ద కాస్ట్ వచ్చేసి 50,000 ఎన్నో ఇయర్లో వచ్చిందంటే సెకండ్ ఇయర్లో నాకు నేను పెట్టిన అమౌంట్ అనేది ప్రాజెక్ట్కి పెట్టిన అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది నాకు వచ్చేసింది. నెక్స్ట్ దానిపైన వచ్చేది మనకు ప్రాఫిట్ అనమాట. అంటే నాకు మొత్తం వచ్చింది సెకండ్ ఇయర్లో నాకు వచ్చేసింది అనమాట. ఇది ప్రాజెక్ట్ హ్యాస్ 2 years. 2 yearsలో నాకు వచ్చేసింది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్యాష్ ఇన్ఫ్లోస్ అన్ఈవెన్ ప్రాబ్లం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.